कड़पा निवासी शेख कमाल बादशाह। ओके बादशाह भाई अस्सलाम वालेकुम। अलैकुम सलाम। जी खैरियत। हाँ अल्हम्दुलिल्लाह। अच्छी बात है భాయ్ మీరు కడప జిల్లా వాస్తవ్యులేనా? हाँ कड़पा निवासी ने। అవునా? ఏంటి అసలు జగన్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? జగన్ గురించి చెప్పాల్సింది అవసరమే లేదు. జగన్ రెడ్డి గురించి ఆయనకు చెప్పాల్సింది అవసరమే లేదు. రాజశేఖరి తర్వాత జగన్ రెడ్డే. అవునా? పులిబిడ్డ. ఆయన పాలన బాగున్నదా ఈయన పాలన బాగున్నదా? చెప్పాలంటే ఈయన పాలన బాగుంది. అవునా? అంటే తండ్రికి మించిన తనయుడా? తనయుడు. ఈయనకు 30 ఏళ్ళు సీఎం గ్యారంటీ అండి. అవునా? 30 ఏళ్ళు ఫుల్ గ్యారంటీ. దీనికి రాసి ఇచ్చేస్తాను నేను, కడప నివాసి కమాల్ బాషా అని. ఓకే. ఎట్లా ఆయన జగన్ పాలనలో మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని పథకాలు బాగా నచ్చాయి. లేబర్లకు, బీదాకు, బిక్కకు, రైతులకు, చేతన్నలకు, పిల్లల చదువులు చూడండి. నాడు బడి చూడండి, పోయి వాళ్ళ బట్టలు చూడండి, వాళ్ళ ఫుడ్ చూడండి. ఇవన్నీ చూడడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు జగన్ రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఒకటే విమర్శిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్లో బఠానాలు అమ్ముకోవాలా, ఆయనకేం తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు కుప్పంలో గురించి గెలిచలేడు నాకు తెలిసింది మాత్రము. అంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడా? ఖచ్చితంగా ఓడిపోతాడు, ఏం లేదు. ఆయన కంచుకోట అంట కదా. కంచుకోట ఎత్తిపోయింది అయిపోయి కథ. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన. ముందు ఏమన్నాడు గత ఎన్నికల్లో ఏమన్నాడు? ఇంటికి ఒక్క ఉద్యోగం అన్నాడా? ఇచ్చినాడా? ఉద్యోగం లేని వాళ్ళకి 2000 అన్నాడు. ఎవరికైనా ఇచ్చినాడా? అది సర్వే చేసుకుంటే ముందు. ఓకే. కానీ మరి చూస్తే జగన్ రెడ్డి కంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమాన్ని నేను ఇస్తాను, రాష్ట్రాన్ని నాకు పైసలు ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు, జగన్ రెడ్డికి ఏమీ తెలియదు, శూన్యం అనే స్థాయిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు జగన్. 5 లక్షల చిల్లర మెజార్టీతో గెలుచుకొని వచ్చినాడు. మొత్తం మొదట్లో అంతే ఆయన కెపాసిటీ కనుక్కోవాలా. కింద తలక పైన కాళ్ళు పెట్టినా కానీ ఆ మెజార్టీ ఇంతవరకు తెచ్చుకోలేరు. కానీ మరి ఇక్కడ షర్మిలమ్మ ఉంది, మరి కడప అంటే వైఎస్ఆర్ అంటారు. ఎందుకంటే కడప జిల్లా అన్న కడప అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పేరు వైఎస్ఆర్. మరి అలాంటి వైఎస్ఆర్ దగ్గర నుంచే ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి జగన్ రెడ్డి ఇటు వైసీపీ పార్టీ తరపు నుంచి అవినాష్ రెడ్డిని నిలబెడుతున్నాడు ఎంపీగా. మరి వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. మరి ఏంటి ఇద్దరి మధ్య పోటీ ఎట్లుంటుంది, ఎవరు గెలుచారు? ఆ మహాతల్లికి చెప్పాలంటే దండం పెట్టుకోవచ్చు ఆ మహాతల్లికి. ఎందుకంటే 2 మాటలు మాట్లాడినదేమో. ముందు ఏమన్నది? జగనన్న బాణం అన్నది. తెలంగాణకు పోయింది, పాదయాత్ర చేసింది, అన్ని రకాలు చేసింది. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రోడ్డున పెట్టింది. అటువంటి పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారా మీరు? అటువంటి పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఆ రోజు 3 రోజులు అన్నం తిన్నా నేను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ వాళ్ళు రోడ్డున పెట్టింటే 3 రోజులు భోజనం చేయలే నేను. రాజశేఖర రెడ్డి దుఃఖం వచ్చిందా? అవును, 3 రోజులు భోజనం చేయలే నేను. రాజశేఖర మా విజయమ్మ కానీ, భారతమ్మ కానీ, తిరుమల వీళ్ళంతా రోడ్డున పుట్టి పిల్ల ఎండ వాన గాలి కూర్చుంటే నాకు 3 రోజులు భోజనం చేయలే నేను బాధపడినా. అదే రాక్షరెడ్డి ఉంటే వీళ్ళు రోడ్డున ముందురు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం పెట్టి చంద్రబాబు నాయుడు ఎవరో వాడు ఏమో పేరు బాగుంది అతను వీళ్ళు మాటలు విని తప్పుడు కేసులు పెట్టి రోడ్డున పెట్టినారే. అటువంటి వాళ్ళకు నమ్ముతారా కాంగ్రెస్ వాళ్ళకు? జీవితంలో కాంగ్రెస్ వచ్చి ఆంధ్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తాం, లేకపోతే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం అవన్నీ చెప్తుంది కదా. అది ఆమె స్వతంత్రం కోసం ఆమె చెప్పుకుంటుంది అంతే. ఆమె గెలుపు కోసం చెప్తాను. ఏమి ఇయ్యరు కేంద్రం వాళ్ళు. అంతా ఉత్తదే. కానీ కడప జిల్లాలో ఓట్లన్నీ కూడా నా వైపే ఉన్నాయి, నేనే గెలుస్తాను, ఈడ అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, ఎందుకంటే వివేకానంద రెడ్డి చంపినటువంటి వ్యక్తికి ఓటేయొద్దు, అవినాష్ రెడ్డి మా చిన్నాయన్ని చంపాడనే స్థాయిలో చెప్తుంది. మరి ఈ వ్యాఖ్యలు షర్మిల చేసే వ్యాఖ్యలను నమ్ముతారా కడప ప్రజలు? అవన్నీ ఎవరు నమ్మరయ్యా. అన్నీ ఊరికే ఏమంటే పుకార్లు లేకుండా ఊరికే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. రాజశేఖర కుటుంబంకు చెడ్డ పేరు చేస్తుంది ఏమో. అవునా? చాలా చెడ్డ. మరి ఇప్పుడు కడప జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి? కడప 2 ఎంపీ 10 ఎమ్మెల్యేలు. 10కి 10 ఏమి ఇబ్బంది లేదు, వచ్చేస్తాయా? ఖచ్చితంగా పలకలతో.
అంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులను చూసి ఓటేస్తారా లేదంటే జగన్ రెడ్డిని చూసి ఓటేసేస్తారా? పార్టీ సింబల్ అయ్యా, పార్టీ సింబల్ రాయలసీమ టైగర్ కదా అప్ప, పార్టీ సింబల్ ఉంది కదా మనకు. మరోసారి ముఖ్యమంత్రి అవుతాడా జగన్? చూసి ఖచ్చితంగా 30 ఏళ్ళు 30 సీఎంఏ మళ్ళా 30 ఏళ్ళు ఖచ్చితంగా అవుతాడు. కానీ మరి మైనారిటీలు కూడా కొంత వ్యతిరేకం అయ్యారంటనే. ఏమీ లేదు, అన్ని బెకారు. మైనారిటీ జగన్ రెడ్డి అంతే ప్రాణాలు, మైనారిటీ వ్యతిరేకం ఏం లే, పంచ ప్రాణాలు మైనారిటీ జగన్ రెడ్డి అంతే. ఇంటింటికి చూడపోండి జగన్ రెడ్డి ఫోటో, రాజశేఖరి ఫోటోలు ఉన్నాయి కడపలో, చూడపోండి ఇళ్ళల్లోకి పోయి. రైట్ అన్నా, बहुत बहुत शुक्रिया. చాలా సంతోషం.